హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఇవాళ మనం తయారు చేయబోయే వంట గ్రీన్ చికెన్. గ్రీన్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ధనియాల పొడి, కరివేపాకు, ఉప్పు, టమోటోస్, తెల్లగడ్డ పేస్ట్, పసుపు, ఆనియన్స్. సో ఇప్పుడు మనం ఈ గ్రీన్ పేస్ట్ ఏంటి అంటే మనకి పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర 3 మిక్స్ చేసి మనము పేస్ట్ చేసుకున్నాం అనమాట. దీంట్లో నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, 2 హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, తర్వాత ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి మీరు కారం తగ్గట్టు తీసుకోండి. సో నేను 1.5 kg చికెన్ క్లీన్ చేసి తీసుకున్నాను అనమాట. సో చూడండి, ఇప్పుడు మనము దీని గ్రీన్ చికెన్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకోండి. ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి. సో ఆయిల్ లైట్గా వేడైన వెంటనే మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి దీంట్లో. సో నేను ఒక 2 చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. చూడండి, ఆనియన్స్ మనకి లైట్గా వేగాలన్నమాట. అసలు మనకి ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అయ్యాయంటే చికెన్ మొత్తం తీయగా అయిపోతుంది. చూడండి, ఒక బౌల్ ఫుల్ ఆఫ్ టమోటోస్ వేసుకున్నాను. సో నేను ఒక 3 టమోటోస్ కట్ చేసుకున్నాను అనమాట దీనికి. ఇంట్లో మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. సో సాల్ట్ నేను యాజ్ యూజువల్ చెప్పినట్టు రుచికి సరిపడా వేసుకోండి. ఒక స్పూన్ పసుపు చూడండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది మనకి ఫుల్ కుక్ అయిపోకూడదు చికెన్ వేసే లోపే. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు కుక్ అయిపోయింది అనుకోండి, చికెన్లో దిగే నీళ్లు మనకి తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి, చికెన్ సరిగా కుక్ అవ్వదు. సో ఇది ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. సో నేను చికెన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు. సో చూడండి, చికెన్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో చూడండి, చికెన్ మనం ఇలా బాగా నీట్గా కలుపుకొని పెట్టేసేయాలన్నమాట. సో ఇది చికెన్ మనకు 80% కుక్ అయ్యే వరకు మనం ఈ వాటర్తోనే బాగా కుక్ చేయాలి. ఇది ఇలాగే పెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్తోనే చికెన్ మొత్తం నీట్గా కుక్ అయిపోతుంది అనమాట. చూడండి, చికెన్ బాగా కుక్ అయింది మనకి ఇప్పుడు. సో దీంట్లో ఇప్పుడు మనము గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. చూడండి, 2 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను నేను. సో ఇది బాగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, నీట్గా కలుపుకోవాలి సిమ్లో పెట్టి, ఎందుకంటే ఆల్రెడీ మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి. చూడండి, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళంగానే మనము పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది బాగా మనకి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, దాన్ని వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. 15 మినిట్స్ పడుతుంది పచ్చివాసన అంతా పోయి చికెన్ కొంచెం కుక్ అవ్వడానికి. సో ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి మీరు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా పచ్చివాసన పోయిందనమాట పుదీనా, కొత్తిమీరది. సో మనం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి. సో వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో ధనియాల పొడి కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి మనం కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఎక్కువ కాదు, జస్ట్ ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం నీట్గా కుక్ చేసేసుకుంటాం దీన్ని. సో కుక్ చేసుకున్న తర్వాత మనకి సర్వింగ్కి రెడీ అయిపోతుంది. సో ఇది కుక్ చేసుకున్నాక నేను మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి, వాటర్ కొద్దిగా వేసిన తర్వాత మనం మళ్ళీ కుక్ చేసుకున్నప్పుడు ఇలా అవుతుంది. సో ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసి మనం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకునేద్దాం. చూడండి, గ్రీన్ చికెన్ మనం నీట్గా సర్వ్ చేసుకున్నాము. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.